పరిశుద్ధమైన గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చాలా చక్కని మాట ఉన్నది. చూడండి, చదివిన వారు. జగతి పునాది వేయుక పడక మునుపు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనును. ఎక్కడ ఏర్పరచుకున్నాడంట? జగత్ పునాది వేయక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? చాలా మందికి తెలియదు. అసలు ఎందుకు రక్షణ పొందారో చాలా మందికి తెలియదు. చాలా మందిని అడిగితే, అమ్మా ఈ సెలవుల్లో ఎక్కడెక్కడికి వెళ్ళారు అంటే, భూమికి వెళ్ళారంటే భక్తులు. హల్లెలూయా. బుద్ధుందా గడ్డి తింటున్నారు, వీళ్ళకే తెలియదు. హల్లెలూయా. నన్ను దేవుడు పాపములో నుండి పిలిచాడు, తాగుడులో నుంచి పిలిచాడు. అనేక దైవ జనులను తిడుతున్నప్పుడు నన్ను ఆయన జగత్ పునాది వేయక మునుపు ఆయన ప్రేమ చేత నన్ను ఏర్పరచుకున్నది. ఎందుకో తెలుసా? సువార్త 15:16 19 అంటాడు, లోకము నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. లోకములో నుండి నేను రక్షించబడిన తర్వాత, పాపంలో నుండి బయటకు వచ్చిన తర్వాత, సేవలోకి వచ్చిన తర్వాత, నా బతుకు, నా మాట, నా ప్రవర్తన, నా నడవాటికి ఒక రిఫరెంట్గా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే నేను చాలా మందికి నచ్చను. మీరు నచ్చినా మీకు నచ్చకపోయినా, మీరు నన్ను మెచ్చుకున్నా మెచ్చకపోయినా, మై బెస్ట్ ఫ్రెండ్ నా యేసయ్య. జీసస్ మై బెస్ట్ ఫ్రెండ్. నేను ఎవరితో స్నేహం చేస్తాను, కానీ మోసపోయాను. దెబ్బ మీద దెబ్బలు తిన్నాను, కానీ నా ప్రభును నమ్ముకున్న తర్వాత, నా ప్రభులకు వచ్చిన తర్వాత నేను ఎన్నడూ ఎక్కడ తొలకరించబడలేదు. ఈ రోజున ఈ స్థలంలో ఉన్న నీవు నన్ను దేవుడు ఎందుకు పిలిచాడో? ఫలించడానికి పిలిచాడు. ఫలించాలి. ఎక్కడండి ఫలింపు? క్రైస్తువులలో 2024 జరిగింది. 31 వచ్చింది. హ్యాపీ న్యూ ఇయర్. ఎవరిలో హ్యాపీ లేదు, ఎవరి బతుకులు హ్యాపీ లేదు, ఎవరి జీవితంలో హ్యాపీ లేదు. కానీ నా ప్రభు చెప్తున్నాడు ఈ రోజున, ఈ 2025లో రాయబడిన వాగ్దానము మీరు పరిశోధించకపోయినా, లెక్కలెట్టలేనా గొప్ప కార్యాలు ఈ సంవత్సరం మీరు చూడబోతున్నారు. వాస్తవమో నిజమో? అందుకు ఒక మాట అంటాడు సంఖ్యాకాండంలో 17:5-2-8 అంటాడు. అక్కడ 12 మంది ఉన్నారు. అక్కడ 12 కర్రలు తెచ్చి పెట్టారు. కానీ ఎవరైతే దేవుడి కొరకు కావాలో, ఎవరు ద్వారా దేవుడి పరిసరి జరగాలో వారు మాత్రమే, ఆ కర్ర మాత్రమే చిగురించింది. హల్లెలూయా. ఈ రోజు నేను ఇక్కడ చిగురించడానికి కారణము అభిషేకము కలిగిన దైవజనులతో సావాసం. అల్లా తప్ప వారితో కాదు, ఉత్తుత్తు వారితో కాదు, రోషము కలిగిన వారితో, ఆత్మల పట్ల గర్భ వేదన కలిగిన వారితో, పెసిన వేదనతో. ఈరోజు దైవజనులు మామూలు సేవకులు కాదు వచ్చేది, పవర్తలు. మరి రేపు వచ్చే ఫిబ్రవరి 1వ తారీఖున మధ్యప్రదేశ్ నుంచి మరొక పవర్త, మా అమ్మగారు జ్ఞాపకంతో ఒక పవర్తను పిలుస్తున్నాను. ఎవరిని ఏర్పరచుకోవాలంటే 4 రూట్లు ఉన్నాయి. ఏ రూట్ పడితే ఆ రూట్కి వెళ్ళిపోకూడదు. క్రైస్తవుడు అన్నవాడు రిఫరెంట్గా బతకాలి, రిఫరెంట్గా జీవించాలి, రిఫరెంట్గా నడాలి. ఇదే ప్రాంతంలో, ఇదే గ్రామంలో నన్ను స్వీకరించుకున్నారు. నా బతుకుని ఏలం చేశారు. మా తింటూ వారు ఒకప్పుడు చాలా దీనంగా చూసేవారు. ఈరోజు బండి తెచ్చుకున్నాను. బైబిల్ పాస్టర్ గారు ఎక్కడ చూసి వచ్చిందండి? బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, మందిరానికి వెళ్ళినంత మాత్రాన, ఇదిగో నువ్వు దేవుని ఆరాధిస్తున్నంత మాత్రాన నువ్వు దేవుడికి ఇష్టమో కాదు. లోకానికి నువ్వు వేరే ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి, లోక స్నేహితులకు దూరంగా ఉండాలి. రక్షించబడిన తర్వాత మా పిల్లలిద్దరూ నాకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్. హల్లెలూయా. నా ఆస్తి ఏంటంటే నా దగ్గర డబ్బు లేదు, కానీ 2 పిల్లలు నాకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటో తెలుసా? ఈ మీటింగ్ కొరకు నా కూతురు నవంబర్ నెల నుండి కడుపు మార్చుకుంటుంది. ఏమని బిడ్డ? హల్లెలూయా. నా భార్య అంగలారుస్తుంది. పల్లెటూరులో ఉన్న నన్ను, ఎందుకు పనికిరానున్న నన్ను నా కుమారుడు ఈ యూట్యూబ్ లైవ్ ద్వారాగా అనేక ప్రాంతాలకు దేవుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. నా కుమారుడు నాకు ఎంతకంటే ఆస్తి ఏముందండి? ఎంతకంటే నాకు ధనం ఏముందండి? నేను సంపాదించుకున్నానంటే నాకు ఇచ్చిన 2 బిడ్డలు. నా కొడుకు పుట్టినప్పుడు 5 నెలలు అపోస్తులు
ఎం సత్యానందం అయ్యగారు చేతుల మీదుగా నేను బాప్తీసం పొందాను. పేరూరుపేట సత్యానందం గారు. రక్షణ పొందితే ఎక్కడ పొందాలో తెలుసా? అభిషేకము కలిగిన దైవజనుడు, ఏర్పరచుకున్న సేవకుడు, ఆత్మ చేత నడిపింపబడుతున్న దేవుడు సేవకుడు చేత రక్షణ పొందాలి. హల్లెలూయా. నా ఆత్మీయ తండ్రి మోజెస్ అయ్యగారి ద్వారాగా నా కొడుకు సెవెంత్లో బాప్తీసం ఇచ్చాను, నా కూతురికి 10th ఇచ్చాను. ఆ రాత్రి నా ప్రభు నాతో మాట్లాడింది ఏంటో తెలుసా? నా కుమారుడా, నీ కుటుంబం రక్షించుకున్నావు, నువ్వు ధనుడు, నీకు మేలు కలుగును. తపలు కొట్టాలి. 3 మాటలు చెప్పాను. నిన్ను జగత్ పాటకు ముందు ఏర్పరచుకున్నాడు, ఫలించడానికి ఏర్పరచుకున్నాడు. ఎంతమంది ఉన్నా ఈ ప్రాంతంలో చాలా మందిరాలు ఉన్నాయి. పిలిచిన రాత్రి దేవుడు ముక్కు చూడగాడిగా నేను ఇన్ని సంఘాలను ఎందుకు నేను తాగుమోతని, తిరుగుమోతని, నచ్చువాడిని, మాట రానివాడు, నాతో నీకు పని అంటే డైరెక్టర్కి అడుగుతున్నాడు. ఎంతమంది ఉన్నా నా చిత్తం చేసేవాడు లేడురా, నువ్వు నాకు కావాలన్నాడు. అప్పుడే పాట రాశాను. హల్లెలూయా. అప్పుడే పాట రాశాను. నన్ను పేరు పెట్టి పిలిచా, నువ్వు నా సొత్తు అన్నావు. అందుకే అనుదినము అనుక్షణమునికి నీ ఆరాధన, అర్పణ ఇవ్వాలి. డబ్బు కాదు అర్పణ అంటేనే. మా సంఘ బిడ్డలో ఒక 15 కుటుంబాలు ఉంటాయి. నాకు చాలా అదృష్టం ఏంటో తెలుసా? భార్య భర్తలు పిల్లలతో వస్తారు మందిరానికి. హల్లెలూయా. ఇందాక ఆంధ్రీ గారు చెప్పినట్టు ఇది కొరునేలు అన్నాడు. హల్లెలూయా. ఇంటి వారితో వస్తారు. కనుక మీ అందరికీ చెప్తున్నాను, ఆలస్యమైందంటే నా తప్పు కాదు. 9 గంటలుగా నేను పాంప్లెట్లు వేసాను, 9 గంటలు కానీ వీడియో పెట్టాను. కానీ మనం వచ్చింది ఎప్పుడు? ఎక్కడైనా డోక్రా లోన్ ఎత్తున్నారంటే, పావలా వడ్డీ అంటే పరిగెత్తేస్తాను బ్యాంకుల చుట్టూరిని. మందిరానికి రావడానికి నీ ఆలస్యం వల్ల నీ ఆశీర్వాదం ఆగిపోతుంది. ఇది ఖచ్చితం. ఒక ఆవిడ అంది, ఇలా మొక్కమే చెప్పి సచిన్ జనం ఎవరు వస్తారా అంది. హల్లెలూయా. నువ్వు రాకపోవడానికి సూత్రం నా ప్రభు నాతో ఉన్నాడు. తపలు కొడదామా? ఈ సమయంలో మీ అందరికి ఒక మాట చెప్తున్నాను, వినండి. ఇది నా దాసుడు అని నన్ను ఈ సేవకు నాకు అప్పు చెప్పింది. ఈ స్థలం అంతటా, ఇంత స్థలము మా నాన్నగారు మా తమ్ముడికి నాకు రాయించేశారు, ఇద్దరికి ఇచ్చేశారు. అలాగని మా నాన్న మీద చూడటానుగా ప్రతి వారము చక్కగా నీట్గా వారానికి ఒక గడ్డము, నెలకు ఒక కటింగు, వేసిన బట్టలు రేపు వేయకుండా చక్కగా నా తమ్ముడు పిల్లలు చూసుకుంటారు. ఈ మీటింగ్కి నా తమ్ముడు 5 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు. 5 సంవత్సరాల నుంచి ఆ గదిలోనే 2 పోర్షన్లో ఉంటున్నాం. ఈ 6వ మీటింగ్కి నా దేవుడు నా తమ్ముడికి ఒక గొప్ప బహుమతి ఇచ్చాడు. చప్పలు గడ్డి దేవుని నామాన్ని కనపడదాం.